ప్రజాపద్దు ప్రగతికి తొలిపొద్దు. రాష్ట్ర బడ్జెట్ బ్రహ్మాండం. అన్ని వర్గాలకు ప్రయోజనం. పద్దు బహుప్రయోజనం. లెక్కలు అయోమయం. నిధుల కేటాయింపులు బేష్. వాటి పంపకాలపై వివరణలు అసంపూర్ణం. బీఆర్ఎస్ అభ్యంతరాలు సాహేతుకం. బీజేపీ అనుమానాలు వాస్తవం. ప్రభుత్వం మెరుగైన ఆలోచనలు. ఆచరణ బలంగా సాగితే ఎంతో ప్రయోజనం. ఆదాయం ఎలా సమకూర్చుతారన్నదే పెద్ద అనుమానం. 6 గ్యారంటీలకు నిధులు సరిపోతాయా అన్నదే సంశయం. మొత్తానికి తెలంగాణ పద్దు సంపూర్ణం. అన్ని వర్గాల ప్రయోజనం జరిగితే అభివృద్ధికి కొత్త భాష్యం. కేటాయింపులు ఘనం. అమలు జరిగితే తెలంగాణ ప్రగతి పరుగులు ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి 2024-25 తెలంగాణ ప్రగతి ప్రతీకగా ఉంది. అభివృద్ధి దిక్సూచి కానుంది. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా రూపకల్పన జరిగింది. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. కారణం, ప్రాధాన్యత అంశాలను ఎంపిక చేసుకున్న విధానం గొప్పగా ఉంది. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను కాంగ్రెస్ పార్టీ పరిగణలోనికి తీసుకోలేదన్న విమర్శలు సాహేతుకం కాదు. కాకపోతే గతం నుంచి అమల్లో ఉన్న అంశాలకు ప్రస్తావన లేదనడంలో తప్పులేదు. ఇక రాష్ట్ర బడ్జెట్ విషయంలో బీజేపీ పెద్దగా లేవనెత్తిన అంశాలు లేకపోయినా పెదవి విరుపులున్నాయి. విమర్శలు కూడా సాహేతుకంగానే ఉన్నాయి. అయినా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. అంతేకాని ప్రతిపక్షాల ఇష్టం మేరకు బడ్జెట్ రూపకల్పన ఎక్కడా జరగదు, ఎప్పుడూ జరగలేదు. ఆనవాయితీగా ప్రతిపక్షాలు ఆ మాత్రం ఆరోపణలు గుప్పించకపోతే మీడియాలో స్థానముండదు. బడ్జెట్లో తప్పులు చెప్పకపోతే ప్రతిపక్షం అన్న మాటకు అర్థం లేదు. అందుకే వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చడం అన్నది ఒక రివాజు మాత్రమే. రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పద్దులోని ప్రధానాంశాలు మాత్రం చాలా ఆశాజనకంగానే ఉన్నాయి. ఎక్కడా నేల విడిచి సాము చేసినట్లు కనిపించలేదు. ఏ వర్గం నుంచి కూడా విరుపులు రాకుండా సమతూకంలో పద్దుల పంపకం జరిగిందనే చెప్పాలి. మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఎందుకంటే తెలంగాణ అంటే ఒకప్పుడు ఎడారి, ఇప్పుడు మాగాణి. రైతు మేలు కోసం, సంక్షేమం కోసం, సాగుకు సాయం కోసం, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచడం కోసం, పాడి కోసం, పంట కోసం, రైతుకు భరోసా కల్పించడం కోసం కేటాయింపులు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. పైగా ఇటీవల చేసిన రైతు రుణమాఫీ అన్నది గొప్ప కార్యక్రమం. గతంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేపట్టడం అన్నది గొప్ప విషయం. అనేక రాష్ట్రాలు రైతు రుణమాఫీ చేపట్టాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన విధంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ అన్నది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకమనే చెప్పాలి. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసమే పెద్ద ఎత్తున నిధులు వినియోగించాల్సి వస్తుంది. అంటే తెలంగాణ రైతులంతా ఏకకాలంలో రుణవిముక్తి పొందడం అన్నది రైతుల్లో ఏకకాలంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపడమే అవుతుంది. ఇక్కడ రైతు రుణమాఫీ విషయంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రైతు ఎదురు చూస్తున్న కల నెరవేరింది. తెలంగాణ రైతు బ్యాంకు రుణం తీరింది. రైతుకు కొండంత బరువు దిగింది. తెలంగాణ వచ్చిన తరువాత నిజమైన పండగ రైతుకు రుణవిముక్తి పండగ వచ్చింది. రైతు గుండెల మీద గుడిబండగా ఉన్న రుణం తీరడంతో రైతు కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడక్కడా కొన్ని బాలారిష్టాలు ఉంటాయి. అదే 7 నెలల కాలం ఎదురుచూపుకు కారణమైంది. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల ముందు సవాళ్లన్నీ తల వంచుతున్నాయి. రైతు రుణమాఫీ జరిగిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇంతకంటే గొప్ప తరుణం మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించిన రైతులను రుణముక్తి చేయడంలో ఎంతో సంతోషం తనకిచ్చిందన్నారు. అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా త్వరలో పూర్తి చేస్తామన్న భరోసాని ప్రజలకు కల్పించారు. రైతు రుణమాఫీ జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల వరకు పూర్తి చేస్తామని రైతులకు మాట ఇచ్చారు. అయితే ఏకకాలంలో ప్రభుత్వం రుణమాఫీ మాట తప్పిందన్న అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు ఇంకా రైతులను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తూనే ఉన్నారు. నిజానికి 10 ఏళ్లలో కేసీఆర్కు సాధ్యం కాని రుణమాఫీ ఎలా రేవంత్ రెడ్డికి సాధ్యమైందన్న దానిని గురించి లోతైన విశ్లేషణలు చేయకుండా రుణమాఫీ మీద బీఆర్ఎస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోంది. దాంతో బీఆర్ఎస్ మరింత ప్రజల్లో పలచనవుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అది కూడా 2 లక్షల వరకు చేస్తామని హామీ ఇచ్చింది. అది అక్షరాలా రుజువైంది. వ్యవసాయ రంగానికి చేసే కేటాయింపుల్లో 31,000 కోట్లు రైతు రుణమాఫీకి పోతే మిగతా కేటాయింపులు ఈ ఏడాది నుంచి రైతుకు ప్రతి ఏటా 15,000 ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా 12,000 ఇవ్వనున్నారు. ఇక రైతు బీమా వంటి వాటికి ఖర్చు చేయనున్నారు. దానికి తోడు ఈసారి సాగునీటి రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయితే వాటిపై సమగ్ర సమాచారం ఇవ్వలేదు. కేటాయింపులు మాత్రం దండిగానే చేశారు. మిగతా రంగాల విషయానికి వస్తే ఉద్యానవన శాఖకు 737 కోట్లు కేటాయింపులు చేశారు.
ఇక పశుసంవర్ధక శాఖకు 1980 కోట్లు కేటాయించారు. అయినా ప్రతిపక్షాలు పెదవి విరవడంలో అర్థం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన బర్రెలు గొర్రెల స్కీమ్లో జరిగిన అవినీతి బయటపడింది. ఆనాడు ప్రత్యేకంగా 100 కోట్లు కేటాయించి గొప్పలు చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ పశుసంవర్ధక శాఖకు 1980 కోట్లు కేటాయించి పాడి పంటల మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తెలియజేసింది. ఈ నిధులతో రైతులకే కాకుండా యాదవ్ సోదరులకు గొర్రెల పంపిణీ, రైతులకు బర్రెల పథకం అమలు చేయడమూ వీలవుతుంది. ఇక గృహజ్యోతి వంటి పథకానికి 2418 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే గృహజ్యోతిలోనే భాగమైన గ్యాస్ సిలిండర్లకు కూడా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు అన్నది కొసమెరుపు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 500కే సిలిండర్ ఇస్తామని చెప్పారు. అందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్కు పెద్దపీట వేశారనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను గ్రామజ్యోతి ద్వారా అభివృద్ధి చేసిందని గొప్పలు చెప్పుకున్న పంచాయతీలలో పారిశుధ్యం కూడా పడకేసింది. గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఒక దశలో సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూశాం. ఈసారి గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్ పల్లెలను ప్రగతిపథం వైపు నడిపించేందుకు నిధులు గొప్పగా కేటాయింపులు చేసింది. దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాదు, పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అని చేసి చూపించడానికి కూడా వీలవుతోందని చెప్పడంలో సందేహం లేదు. ఈ బడ్జెట్లో దళితుల సంక్షేమం కోసం చేసిన కేటాయింపుల్లో ఆయా వర్గాల అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పడము అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎస్సీ సంక్షేమం కోసం 33,124 కోట్ల కేటాయింపులు చేయడమన్నది గొప్ప విషయం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేసిన ఆరోపణల్లో నిజం లేదు. దళిత బంధు ప్రస్తావన లేదని అన్నారు. కానీ దళితుల అభివృద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులన్నవి దళిత సమాజాన్ని ఆర్థిక పురోగతి వైపు నడిపించడానికి దోహదం చేస్తాయి. ఎస్టీల సంక్షేమం కోసం కూడా 17,056 కోట్లు కేటాయించారు. దాంతో గిరిపుత్రుల జీవన ప్రమాణాలను పెంచడంలో సత్ఫలితాలు అందుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మైనార్టీ సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. విద్యారంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 21,292 కోట్ల కేటాయింపులతో తెలంగాణలో విద్యా విప్లవం తీసుకురావచ్చని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.